ఒక డొక్కు హెల్మెట్ పెట్టుకొని త్రిదేవులైతే ఒక చోటకి బయలుదేరిపోబోతున్నారు. ఈ సమ్మర్‌లో పార్క్‌లో పానీపూరీలు బోర్ కొట్టి ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్‌కైతే ఎళ్ళబోతున్నాం. అదేంటంటే ఈ పెట్రోల్ బంక్ కాదు. కానీ అదేంటో ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్‌కెళ్ళాలనుకున్నప్పుడే నా ఎర్ర చందనంలో పెట్రోల్ ఖతమైపోతుంది. ఎర్ర చందనం అంటే అదేదో అనుకోకండి. 'పుష్ప' రిలీజ్ అయిన దగ్గర నుంచి నా ఎర్ర బండికి ఎర్ర చందనం అని పేరు పెట్టేసా. ఇంక నా బండి దాహం కూడా తీరిపోయింది. సో, పదండి ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నాను. ఆ ప్లేస్ మన చెన్నై టీ నగర్‌లో ఈ బిల్డింగ్‌లో ఉంది. ఆ ప్లేస్ పేరొచ్చేసి 'పెయింట్ మీ హ్యాపీ సెరామిక్ స్టూడియో'. మీరు కూడా నేను లోపల ఏం చేయబోతున్నానో చూసేయండి. సో, ఈ ప్లేస్‌లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెరామిక్ ఐటెమ్స్ ఉంటాయి. వీటిలోంచి మనం ఎనీ ఐటెమ్ సెలెక్ట్ చేసి దాన్ని పెయింట్ చేయొచ్చు. ప్రైసెస్ యూజువల్లీ 350 నుంచి 950 మధ్యలో ఉన్నాయి. పిగ్గీ బ్యాంక్స్, పాట్స్, ప్లేట్స్, కప్స్ లాంటి వెరైటీ ఐటెమ్స్‌లోంచి ఎనీ ఐటెమ్ చూస్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్‌కి వీకెండ్స్ కాకుండా వీక్ డేసే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీకెండ్స్ హెవీ రష్ ఉంటుంది. అండ్ వచ్చే ముందు వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో వాళ్ళ ఫోన్ నంబర్ అయితే ఉంది. అపాయింట్మెంట్ తీసుకొని రండి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6:30 వరకు డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి. ఈచ్ స్లాట్ అరౌండ్ 1.5 అవర్స్ టైం ఉంటుంది. సో, ఏదో ఒక స్లాట్ మీరు బుక్ చేసుకొని రండి. నేనైతే ఈ చాయ్ కప్‌ని సెలెక్ట్ చేసేసుకున్నా. ఈ స్మాల్ సైజ్ చాయ్ కప్ వచ్చేసి 450 రేట్. దీనిలో మీడియం సైజ్ అయితే 550. ఇక్కడ వాళ్ళు మన ఫోన్ నంబర్స్ మేము సెలెక్ట్ చేసిన ఐటమ్స్ని నోట్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత మనకి పెన్స్, పెన్సిల్, ఎరేజర్ అన్నీ ఇచ్చేసారు. దాంతో సహా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పారు. కప్ మొత్తాన్ని ఈవెన్ లోపల కూడా పెయింట్ చేయొచ్చు ఎక్సెప్ట్ బేస్. అంటే కింద పార్ట్ పెయింట్ చేయొద్దన్నారు. అలాగే 2 కోట్స్ కన్నా ఎక్కువ పెయింట్స్ వేయొద్దన్నారు. సో, ఇక్కడైతే నేను నాలో దాక్కున్న పికాసోని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాను. మనకి డైరెక్ట్గా పెయింట్లు వేసే అంత టాలెంట్ లేదు కాబట్టి ఫస్ట్ పెన్సిల్తో రఫ్ స్కెచ్ అయితే గీసుకుంటున్నాను. అండ్ మా చిన్నది ఎలాగో ఆ కప్పు పైన పిచ్చి గీతలు గీస్తుంది కాబట్టి దానికి విడిగా ఒక కప్పు తీసుకున్నాను. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకుండా తను హ్యాపీగా తను పని చేసుకుంటుంది. తన డ్రెస్ కూడా ఈ ఒకేషన్కి సెట్ అయిపోయినట్టు మీకు అనిపించట్లే? సో, బేసికలీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సెరామిక్ కప్స్ని మనం పెయింట్ చేశాక ఒక థిన్ కోట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ గ్లేస్ వేసి దాన్ని ఫైరింగ్ చేస్తారు. అరౌండ్ 1400 డిగ్రీస్ సెల్సియస్ హీట్లో ఫైరింగ్ చేస్తారు. మొత్తం ఫైరింగ్ ప్రాసెస్ 12 to 14 అవర్స్ నడుస్తుంది. ఆ తర్వాత ఒక 2 days దాన్ని వదిలేస్తారు చల్లారడానికి. అదయ్యాక మనకి ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. ఇంకా కాస్ట్ విషయం వచ్చేస్తే ఒక క్వాలిటీ ప్లాస్టిక్ కప్ కొన్నా మనకి ఈజీలీ అరౌండ్ 120 రూపీస్ అలా అవుతుంది. అదే సిరామిక్ అయితే ఇంకొంచెం కాస్ట్లీ. బట్ ఇక్కడికి మన బయట కొన్న కప్స్కి ఏం డిఫరెన్స్? అదే మన పర్సనలైజ్ టచ్. కప్పు పైన మన క్రియేటివిటీ మొత్తం చూపించగలము. అలాగే మన పేరు కూడా రాసుకోవచ్చు. పోలే అదిరిపోలే. ఇంతలా చెప్తున్నాను, పొరపాటున ప్రమోషన్ అనుకున్నారేమో. జస్ట్ నా ఒపీనియన్ అంతే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హ్యాపీగా 1.5 అవర్స్ సరదాగా మన వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ స్పెండ్ చేసేయచ్చు. ఫ్రెండ్స్తో రావడం కానీ కిట్టి పార్టీస్ ఇక్కడ జరుపుకోవడం కానీ చేస్తే భలే బాగుంటుంది. ఇక్కడ నేను గీసిన అమ్మాయికి మేకప్ వేస్తే ఇలా తయారైంది. ఈ పాప కూడా నేనే చాయ్ తాగుతున్నాను. కింద ప్లేట్లో బిస్కెట్లు కూడా ఉన్నాయి. అవును, ఈ బొమ్మలో ఎంత మ్యాటర్ ఉంది. నా ఈ పెయింటింగ్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా కప్ ఫినిష్ అయిపోయింది కాబట్టి వాళ్ళకైతే సమర్పించేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవందరూ అందంగా పెయింట్ చేసుకున్న రకరకాల కప్స్. చూస్తుంటే అన్ని పింటరెస్ట్ ప్రోడక్ట్స్లో ఉన్నాయి. మీకు క్యూట్గా ఒకటి చూపించిన ఇదిగోండి, ఇవే ఫింగర్ పపెట్స్. బుజ్జిగా భలే ఉన్నాయి కదా. నేను ఇంట్లోనే ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి హడావిడిగా పెయింట్ చేసేస్తాను. ఇంత క్యూట్ పెయింటింగ్స్ ముందే చూస్తుంటే వీటిలోంచే ఒక ట్రై చేసేదాన్ని. మనం పెయింట్ చేసిన వెంటనే వాళ్ళకైతే పేమెంట్ చేసేయాలి. యాజ్ యూజువల్ మన జీపే ఉందిగా అంటగా. మా కప్స్ తీసుకున్నాక 1 week టైం అయితే పట్టింది రెడీ అవ్వడానికి. మొన్ననే ఈస్టర్ అయిపోయింది కదా, ఇటు చూడండి కలర్ఫుల్ ఈస్టర్ ఎగ్స్ అయితే పెయింట్ చేసి పెట్టారు. టాంటరాయ్. ఈ కప్స్కి కర్త కర్మ క్రియ మొత్తం నేనే. సో ఇప్పుడే నా పీచ్ జుట్టుని మొత్తం నూనెలో నానబెట్టేశాక ఆ పాట్ పెయింటింగ్ వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, మీ పాట్స్ రెడీ అని, అదే మీ కప్స్ రెడీ అని. ఇంకేం చేస్తాం, మన సామాన్లు సర్దేసుకొని బయలుదేరడానికి రెడీ అయిపోయింది. చలో లెట్స్ గో. దిస్ ఇస్ ద మూమెంట్ వీ ఆల్ బీన్ వెయిటింగ్ ఫర్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు కొంచెం భయం కూడా ఉంది, కప్ ఎలా ఉంటుందో ఏమో అని. నా ఆర్ట్ వర్క్ని నా కప్ పైన చూస్తుంటే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. అలాగే చిన్న డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత బ్రైట్గా రాలేదు. కొంచెం సైజ్కి స్మజ్ కూడా అయింది. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొంచెం థిక్ లేయర్ పెయింట్ వేయాలి. ఏమాత్రం కొంచెం వాటరీగా ఉన్నా అది ఫేడెడ్ లుక్ ఇస్తుంది. నెక్స్ట్ పేస్టల్ కలర్స్ కాకుండా కొంచెం కొట్టొచ్చే కలర్స్ వాడండి. అలాగే మరీ ఫైన్ డీటెయిల్స్తో పెయింటింగ్ చేయకండి, లేదంటే మోనాలిసా కాస్త మంచు లక్ష్మిగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఇలాంటి సింపుల్ డిజైన్స్ చూసేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ ఎంజాయ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఓకే, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. బై గైస్.